హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బోను అండ్ మీ. ఏవండోయ్ మా ఇంటి దగ్గర రుద్ర ఈవెంట్స్ వాళ్ళు సీజన్ 2 అని పెట్టి ఒక ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఎంట్రీ ఫ్రీ అయితే ఎక్కడ లేని జనాలు అక్కడే ఉంటారు. ఇంక్లూడింగ్ మీ. అయితే నేనేమనుకున్నానంటేనండి, అబ్బా! ఈ సమ్మర్‌లో వేడిలో ఏమోలే ఎక్కడ పెడతారో ఏంటో, ఎక్కడ సస్తాం ఈ వేడికి అనుకున్నాను. తర్వాత తెలిసింది ఇక్కడ ఒక కళ్యాణ మండపంలో పెట్టారండి. ఏసీ హాల్ అనమాట. ఇంకెందుకు ఆగుతాం, మా ఫ్రెండ్ వచ్చింది ఈ వీకెండ్ కలుద్దాం అని చెప్పి, ఇద్దరం కలిపి మా మమ్మీని, మా అత్తమ్మని తీసుకొని నలుగురం పొలోమని వెళ్ళిపోయాము. ఎంట్రీలోనే తినుబండారాలనమాట. కుడిపక్క పునుగులు, బజ్జీలు అబ్బా! ఆ వాసనలు అలా ముందుకెళ్తున్నానా, ఆహా! ఆ ఎనకాల ఆగుతున్నాయనమాట నన్ను. ఆగండి, ఆగండి ఇక్కడేదో రాసుంది. ఏంటిది? పాత పట్టు చీరలకి డబ్బులకి కొనపడును. ఐ మీన్ మీ పాత పట్టు చీరలు మన దగ్గర ఏమన్నా ఉంటే కంచిపట్టులండోయి మామూలియి గాదు. సో, డబ్బులిస్తారంట వాల్యూ కట్టి. సో, మన ఇంటికి గూడా వస్తామని చెప్పి ఏదో కాంటాక్ట్ నంబర్ పెట్టారు. అది మన కప్ ఆఫ్ టీ కాదని చెప్పి లైట్ తీసుకున్నాను. చెప్పాను గదా! బజ్జీలు తెగలాగేస్తున్నాయండి. నేనెళ్ళిన రీజన్ గూడా మా ఫ్రెండ్ కార్ పార్క్ చేసుకొని వస్తానంది. ఆ మేడమ్ ఎక్కడో ఇరుక్కుపోయిందనమాట. అది వచ్చేలోపు బజ్జీలు లాగిచ్చేద్దామని తీసుకున్నా. ఎనీవేస్ ఆ పాప ఆయిలీ ఫుడ్ తినదు. బలవంతంగా ఒకటెక్కిచ్చాను. సరే నలుగురం ఉన్నాం కదా! 4 తీసుకుందామని. అబ్బా! ఆ కారం చూసారా? నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి నాకు. ఆ ఉల్లిపాయలు అవన్నీ వేసి. సో అండి మా అత్తమ్మకి గూడా పాపం ఏంటో నోరు పూసిందమ్మా వద్దన్నారు. కొంచెం జల్లినా అన్నిటి మీద పడిపోతుంది. మళ్ళీ ఆవిడ తినలేరని చెప్పి, వద్దులే ప్లెయినే ఇవ్వు అని చెప్పి తీసుకున్నాను. అబ్బో! మస మస మాడిపోతోంది బజ్జీ. మసిలిపోతుందంటారు చూడండి అలా ఉందనమాట. పాపం మా మమ్మీకి చాలా ఫేవరెట్. తిను తిను అని ఇస్తే ఓకే అని చెప్పి ఎంజాయ్ చేస్తూ తీసుకుంటున్నారు. సరే మొత్తానికండి బజ్జీలు తింటూ ఉన్నాము. నా ఫ్రెండొచ్చింది. ఇది ఎక్కడైనా తప్పిపోయిందా ఏంటి కార్ పార్కింగ్ చేసి అని చూస్తున్నాను. మొత్తానికి ఆరాంసే వచ్చిందనమాట. అది సంగతి. అసల ఆ హడావుడి, ఆ గోల హోలాహలంగా ఉందండి బాబు. ఇక్కడ ఎంట్రీ చూసారా అండి? మెట్లు భలే గమ్మత్తుగా అంటే తెలిసేటట్టనమాట. పెద్ద స్పీకర్‌లు ఒకటి పెట్టారు. చెవులు దుమారెత్తే శబ్దాలనమాట. ఇటు పక్కేమో ఏంటో బొట్టు బిళ్ళలు అమ్ముతూ ఉన్నారు. ఫ్యాన్సీ స్టాల్ లాగా ఎంట్రన్స్‌లోనే. సరే మెల్లగా అలా లోపలికైతే ఎళ్ళాను. మా ఫ్రెండ్ అయితే ఎక్కడో నడుచుకుంటా కనిపించింది. సరే వచ్చిద్దిలే మనకేమో ఆత్రం ఆగదనమాట ఇలాంటి స్టాల్స్‌కెళ్తే. అదేదో ఉన్నవన్నీ ఎవరైనా కొనేసుకుంటారు, వెళ్ళిపోయి చూసేయాలి అనే తపన నాకు. ఫస్ట్ కుడి పక్కకి తిరిగాను. కాదు మామూలుగా అయితే ఆనవాయితీ ప్రకారం ఎడమ పక్క నుండి చుట్టూ తిరిగి కుడి పక్కకి వస్తాం గదా! అని జెప్పి. సరే ఎళదామా అనుకుని మళ్ళా ఛీ! ఫ్రెండ్‌షిప్ అనే సెంటిమెంట్ ఆపేసిందండి బాబు. ఈ పిల్ల మళ్ళీ ఫీల్ అయిద్దేమో పాపం మా అందరిని ఎక్కించుకొచ్చింది కారేసుకొనొచ్చి మరి అని చెప్పి ఆగాను. మొత్తానికి పాప కనిపించింది. సరే పద నడు అని చెప్పి మొదలుపెట్టాము. ఏవండోయ్ స్టార్టింగ్‌లోనే మొట్టమొదట నా ఫేవరెట్ మంగళగిరి చీరల స్టాల్ అయితే కనిపించింది. కాపోతే సరేలే లాస్ట్‌లో చూద్దాం ఇంకా లోపల ఇంకెంత టెంప్టింగ్ ఐటెమ్స్ ఉన్నాయో అని చెప్పి అలా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాము. జనాలు మామూలుగా లేరండి బాబు. కిక్కిరిసిపోయి ఉంది అక్కడ ఆ ప్లేసు. ఇదిగోండి బుజ్జి బుజ్జి చిన్న పాపలకైతే ఫ్రాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆ కేటగిరీ కిడ్స్ ఎవరు లేరనమాట ఇంట్లో. సో, ఆ స్టాల్ దగ్గర ఆగలేదు. ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంది. అదిగోండి మా పాప వచ్చేసింది. అది కూడా దానికి కూడా మంగళగిరి ఫేవరెటో ఏంటో ఆగిపోయి చూసేస్తోంది. దానికి వాటి మీద నాలెడ్జ్ లేకపోయినా గూడా. ఇంతకీ మా అమ్మ, మా అత్తమ్మ మిస్సింగ్. వాళ్ళు చాలా స్లోగా బజ్జీలతో పాటు పునుగులు కూడా ఏమైనా తింటున్నారో ఏంటో బయటే ఉన్నారు. సరే ఎనీవేస్ రాని అని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మా ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. "అరే! ఈ చీరలు చూడు బాగున్నాయి" అని చెప్పి. 25ఆ? ఫిక్స్డా? తగ్గిస్తారా? బ్లౌజ్ ప్రింటెడ్ వచ్చిందా ఇలాగే? బ్లౌజ్లో 2 బ్లౌజెస్ వస్తాయి. రన్నింగ్ ఒకటి వచ్చింది, ఇది ఒకటి. ఓకే. మంగళగిరి కౌంటర్ అంట. ఇది బాగుంది చూడు. నేను పెద్ద అతి ఉత్సాహంగా "అమ్మ, అమ్మ మంగళగిరి కౌంటర్ అంట ఇది భలే ఉంది కదా!" నోరు మూసుకున్నాడు అందండి. ఒక్కటే మాట. ఎగబడిపోతావు ఏది చూసినా. ఫస్ట్ స్టాలే కదా! ఇంక లోపలంతా చూడు. తర్వాత ఆలోచించి డిసైడ్ అయ్యి కొనుక్కో. ఎందుకంత తొందర అంది. నోరు మూసుకొని ఇంకా ఎందుకులే పరువు తీసుకోవడం అని చెప్పి అబ్బాయిని చూసి బాబు బ్రదర్ మళ్ళీ వస్తామే జస్ట్ అని చెప్పి తప్పించుకున్నాము. ప్రతిసారి నాకు జరిగే ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను చాలా ఆత్రంగా "అమ్మ ఇది బాగుంది కదా!" అంటాను. నా గాలి తీయడంలో ఫస్ట్ ఉంటుందనమాట. ఏవండోయ్ మీ మమ్మీస్ కూడా ఇంతేనా? నిజం చెప్పండి. ఇంతే అవును మా అమ్మలు కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు అంటే కింద కామెంట్ చేయండి. అన్నట్టు నాకు కూడా ఒక టీనేజ్ డాటర్ ఉందండోయ్. నేనెప్పుడూ అలా బిహేవ్ చేయలేదండి. ఏమో మరి అంటే పడేవాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి అంటారు కదా! పాపం నా పిల్ల ఏమడిగినా కొనిస్తాను. వింతేంటంటే నాకు నచ్చిందేది దానికి నచ్చదు. సో, సేమ్ స్టోరీ రిపీట్స్ బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఏ నడు అలాంటి మాటలు మనం మాట్లాడం. వెంటనే ఓకే నాన్న నీకు నచ్చలేదా? ఓకే ఫైన్ లెట్స్ గో అనే స్టైల్ అనమాట మనది. ఎనీవేస్ ఇదిగోండి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయండి బాబు స్టాల్స్ అన్నీ. ఇక్కడ ఈ స్కై బ్లూ చీర చూసారా? డిజిటల్ ప్రింట్ ఆ యెల్లో ఫ్లవర్స్ తోటి భలే కేకలాగా ఉందండి బాబు. దాని ఎదురుగుండా యెల్లో శారీ ఉంది. సేమ్ అదే ప్రింట్ తోటి 2 భలే బావున్నాయి. పట్టు ఇది దిస్ శారీ 1200 ఇస్తుంది. 11కి వస్తుంది. ఈ
కాల్డ్ మీనా? नहीं नहीं ఓకే. దట్ బ్లూ సారీ ఈజ్ నైస్. దగ్గర మళ్ళీ జామున్ 8 కలర్స్ ఉంటాయి. నేను మా ఫ్రెండ్‌తో ఆ బులుగు చీర భలే బావుంది కదా! అనే లోపు అంత గోలలో కూడా ఏవండీ ఒకటే కాదు ఇంకా 8 రంగులున్నాయి అంటున్నాడు. కానీ చాలా రీజనబుల్‌గా అనిపించింది గైస్ నాకు. అంటే బయట 2000 ప్లస్ రేంజ్ లాగా ఉందసలు. ఆ క్వాలిటీ, ఆ స్మూత్ ఫినిష్ అండ్ ఆల్. చెప్పడమే 1200, 1100కి ఇస్తానన్నాడు. ఖచ్చితంగా ఏ 900కి అడిగినా ఇచ్చేవాడు. అన్‌ఫార్చునేట్‌లీ మేము తీసుకోలేదండి. ఎందుకంటే అన్ని స్టాల్స్ ఉన్నాయి లోపల. సో, అన్నీ చూద్దాంలే అని చెప్పి అలా ముందుకెళ్ళాము. ఆ డిజిటల్ ప్రింట్స్ భలే అట్రాక్టివ్‌గా ఉన్నాయి గైస్. ఈ మధ్య మహా ట్రెండింగ్ అనమాట. సరే ఎనీవేస్ పదండి అలా ముందుకెళ్దాం. ఇంకేమున్నాయో చూద్దాం. మా ఫ్రెండ్ ఇక్కడ స్టాల్ పెట్టిందండి. సువర్ణ తనది జ్యువెల్లరీ 1 గ్రామ్ జ్యువెల్లరీ సేల్ చేస్తూ ఉంటుంది తను. చిన్న స్టాల్ పెట్టుకొని కూర్చుంది కార్నర్‌లో. కాపోతే కాస్త బిజీగా ఉంది. ఆ జనాలు వెళ్ళిపోయిన తర్వాత హలో చెప్దాం. ఇంతకీ మా అమ్మ, మా అత్తమ్మ ఇంత స్లోగా ఉన్నారేంటండి? వెనకాల ఎక్కడో అబ్బా! నా ఫేవరెట్ కాఫీ కప్పులు. ఇలాంటి గ్లాసుల్లో కాఫీ తాగుతుంటే భలే కిక్కొస్తుందండి. ఈ నీల్గిరీస్ ఇలాంటి చోట్ల అమ్ముతారు కదా! ఆ గ్లాసెస్ అనమాట. భలే వెరైటీగా ఉన్నాయి. కాపోతే ఇంట్లో అండి ఒకసారి కొన్నాను నేను. వేడి చాలా అబ్జార్బ్ చేసేస్తది. మనం ఆ గ్లాస్‌ని చేతిలో పట్టుకొని తాగలేమనమాట. అందుకని నేను పెద్ద టెంప్ట్ అయ్యి ఎప్పుడన్నా ఒక్కసారే బావుంటాయి అవి అని చెప్పి ఇంకా ఇంట్లో తీసుకున్నయి కూడా ఎవరికో ఇచ్చేసాను తర్వాత. అమ్మో! రెగ్యులర్‌గా మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పి. అబ్బో! వడ్డానాలతో సహా దింపేసిందండి సరుకు బాబోయ్! ఎంత బావున్నాయి. అసలు ఒక్క నిమిషం అలా వంగి చూద్దామంటే జనాలు తప్పుకుంటేనా ఇదిగో ఈ పక్క నుండి పీప్ చేసి తిడితే తిట్టారని చెప్పి మీకు చూపిద్దామనే తపన నాకు. కొంచెం అట్లా ఫోన్ అలా టిల్ట్ చేసి, అటు చేసి, ఇటు చేసి అదిగోండి ఆ కలెక్షన్ కాస్త చూపిస్తున్నాను. ఇన్విజిబుల్ నెక్ సెట్స్ భలే ఉన్నాయండి. చాలా బావున్నాయి. అబ్బా! ఈ స్కర్ట్స్ చూసారా? నేనండి 10థ్ క్లాస్ ఇంటర్ టైంలో నాకు ఈ స్కర్ట్స్ అంటే మహా పిచ్చనమాట. లాంగ్ స్కర్ట్స్, 3/4 స్కర్ట్స్ తెగేసుకునేదాన్ని. ఇప్పటికి ఉన్నాయి. నాయి కొన్ని మా అమ్మాయి కూడా వేస్తుంది. అంత బావుండేది క్వాలిటీ ఒకప్పటిది. చాలా చాలా నెక్స్ట్ కౌంటర్ చూసేద్దాం రండి. ఈ శారీస్ ఏంటండి బాబు! ఇంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇయండి మస్లిన్, జామ్దాని, చందేరి అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాల్ అనమాట. సో, నేను మామూలుగా ప్లేసెస్ ఏమైనా మెన్షన్ చేస్తారేమో స్టాల్ పైన అని చూస్తున్నాను. ఆహా! అలా ఏం లేదు. జస్ట్ స్టాల్ నంబర్ అను వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నారు. సో, మనకు అర్థం అవ్వలేదు బేసిక్‌గా ప్రొడక్ట్స్ ఏంటని. ఏమైనా కళ్ళకి నచ్చితే మాత్రం ఆ మధ్యలో టెడ్డీస్ చూసారా? మనుషులంత ఉన్నాయి. భలే బావున్నాయి. నా పిల్లలు చిన్నప్పుడైతే కొనేసేదాన్ని. సో, ఏంటంటే ఇంకా ఫ్యాబ్రిక్స్ నచ్చితే అదిగోండి, ఇదిగోండి జామ్దాని మెటీరియల్స్ ఇప్పుడే చెప్పాను గదా! ఇటుపక్క కాటన్ అదిగోండి అటుపక్కేమో మస్లిన్స్ అనమాట. అన్నట్టు ఈ డ్రెస్ గుర్తుపట్టారా? ఈ బ్లాక్ కలర్ నాకుండేది. ఐ మీన్ నాకుండేదేంటి నాకుందిప్పుడు. నేను కొన్ని షార్ట్స్‌లో కూడా వేసుకుంటే మీరు కొంతమంది అడిగారు నన్ను ఎక్కడ కొన్నారు మేడం అని. ఇదిగోండి ఇలాంటి పర్సన్స్ దగ్గరే కొనేదాన్ని. బావున్నాయండి క్వాలిటీ. మంచి రీజనబుల్‌గా ఇస్తున్నారు ప్రైజెస్ కూడా. अरे दैट इज़ फॉर 1250 आफ्टर डिस्काउंट बहुत अच्छा है ना वेरी नाइस एंड दिस इज प्योर मसलिन बट क्या बोलते हैं 2500 फिक्स 2500 फिक्स डिफरेंट डिफरेंट आ जाएगा लेनिन बहुत कॉटन ऐसा में है आएगा। मतलब మీకండి వీడియో అంతా లైవ్‌లో చూపిద్దాం అనుకున్నాను. అసలు ఏంటండి బాబు ఆ రొదన గోల గోలగా ఉంది. ఇంకా జనాల అరుపులు పక్కన నేను మైక్ తీసుకెళ్ళాలి అనుకున్నాను. యాక్చువల్‌గా మైక్ ఉందండి బాబు కార్‌లో మర్చిపోయి వచ్చానన్నమాట. అది పెట్టుకున్నా కూడా అది ఆ చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ డామినేట్ చేసేవేమో ష్యూర్‌గా. ఇంక అందుకనే నేను మీకు కళ్ళకి కట్టినట్టు నేను అక్కడ ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కుదిరినంత వరకు కూడా లైవ్ చూపించడానికే ట్రై చేస్తాను. బట్ ఆ గోలకి నాకే ఇరిటేటింగ్‌గా ఉండి ఆ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ తీసేసి మరీ నేను మీకు మాటలు చెప్తున్నాను. ఎనీవేస్ చూసేస్తూ ఉండండి. ఈ చీరలున్నాయండి 120 అన్నాడు. సడెన్‌గా రూ. 120 అని చెప్పి 120 రూపీస్ అన్నాను ఇన్నోసెంట్‌గా మొహం పెట్టి. అంత లేదమ్మా 120 గ్రాములు ఒక్కొక్క చీర అంటున్నాడు. నిజంగానేనండి బాబు. పూతరేకుల్లాగా ఉన్నాయి. ఆ లైట్ వెయిట్ సాఫ్ట్‌గా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే పండగే. మనం ఎలాగో అలాంటివి కట్టము. సరే చలో చలో పదండి పదండి ముందుకెళ్ళిపోదాం. ఈ మమ్మీ, అత్తమ్మ మిస్సింగ్. ఇంక వాళ్ళని చూసుకుంటా ఉంటే మేము ఈ స్టాల్స్ మిస్ అయిపోతాము. ఏంటివి? అరే! హెయిర్ క్లిప్స్ చాలా రోజుల తర్వాత చిన్న క్లిప్స్ నేను మరీ బుజ్జియి వాడతానండి. మనకున్న జుట్టు పెద్ద మందమైన జుట్టు కాదనమాట. అందుకని చూస్తుంటే మా ఫ్రెండ్ చూపిచ్చింది. ఏంటో ఈ పెద్ద నాకంత సూట్ అవ్వవా అని ఆలోచిస్తూ చూస్తుంటే ఆవిడ ఇదిగోండి మీ జుట్టుకి ఇవి అని చెప్పి బుజ్జి సైజెస్ ఇచ్చిందనమాట. ఆవిడకి అర్థమైపోయి. మొత్తానికైతే నాకండి బొట్టు బిళ్ళలు, ఈ హెయిర్ క్లిప్స్‌ని చూస్తే పూనకమే అనమాట. అంటే బట్టలు చూసినా అంత పూనకం రాదు. ఎన్ని బొట్టు బిళ్ళలున్నా, ఎన్ని రబ్బర్ బ్యాండ్స్, ఎన్ని హెయిర్ క్లిప్స్ ఉన్నా మళ్ళా ఇంకా ఏదో కొనాలి. అసలు ఏమీ లేని ఫీలింగ్ మళ్ళీ ఇంట్లో.
ఏమున్నాయి నా తలలో ఉన్న క్లిప్ తప్పితే ఇంకోటి లేదు. మా పిల్లలు గూడా అంటారు రొటీన్‌గా నేను అనే డైలాగ్ అనమాట. ఎప్పుడన్నా సరదాగా నా క్లిప్ తీసుకుంటే, "నాకున్నది అదొక్కటేరా" అంటానంట. తెగ నవ్వుకుంటూ ఉంటారండి. "అక్క అక్క మా మమ్మీ డైలాగ్ చూడు" అని మా వాడు, మా క్రిష్ పాప, అమ్మ నువ్వేమంటావో తెలుసా? నీ జీవితంలో ఒక్క తల క్లిప్పే ఉన్నట్టు మాట్లాడతావమ్మా సీరియస్‌గా" అని నవ్వుతూ ఉంటారు. పిల్లలిద్దరూ గుర్తొచ్చి నాలో నేను నవ్వుకున్నానండి ఈ క్లిప్స్ కొంటూ. నిజంగా గైస్ ఎన్ని కొంటానంటే ఇంటికొచ్చాక ఎక్కడేస్తానో అర్థం గాదు. ఫైనల్‌గా ఏదైనా ఫంక్షన్‌కి ఏదైనా రంగు మారుద్దాం. రోజు పెట్టుకునే బ్లాకే గదా! కలర్ మారుద్దాం అని చూస్తే ఒక్కటి దొరికితే అసలెందుకులెండి ఇంకా. మా అమ్మ తిడతానే ఉంటది. ఎప్పుడు జూసినా వెలిసిపోయిన ఆ క్లిప్ ఒకటి పెట్టుకొనొస్తావు ఎక్కడికొచ్చినా అని జెప్పి. ఏంటో గైస్ టైంకి దొరికిసావు. నాకు దెలిసి ప్రతి ఇంట్లో ఇంతేలెండి. నేనేదో నా స్టోరీ జెప్తున్నాను. మొత్తానికి అదిగోండి ముచ్చటగా 3 తీసుకున్నాను. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ఫస్ట్ రూ. 60 అందనమాట. నేను ఇవి చిన్నయి కదా! 50కి ఇస్తారా అని అడుగుతున్నాను. పక్క నుంచి మా ఫ్రెండ్ నీ బొంద ఇంకా తక్కువ రేట్ ఉంటాయి అంది. ఆవిడ ఏకంగా రూ. 30 అంది. ఇంకేం అడుగుతాం ఆల్రెడీ 50కి ఇస్తావా అని అడిగాను గదా! ఇంకా బార్గెయిన్ చేస్తే బాగోదని జెప్పి కామ్‌గా ఆ రూ. 90 స్కాన్ జేసి పక్క కౌంటర్‌కెళ్ళామండి. అది మన తెలివి తెల్లారినట్టు ఉంటదనమాట ఒక్కోసారి. ఇక్కడేంటో నల్లపూసలు భలే ఉన్నాయి గైస్. చిన్న చిన్న పెండెంట్స్, ఆ పోగులు భలే బావున్నాయి. గాజులు పెద్ద అంతేమి ఇదిగా లేవు. ఇదిగోండి కలర్ బ్యాంగిల్స్ మాత్రం బావున్నాయండి. మా క్రిష్ గాడు ఉంటే కొనేసుకునేది. ఇటుపక్కేంటో సన్నగా నాజూగ్గా నల్లపూసలు కనిపిస్తున్నాయి. అబ్బో! నాకు ఈ నల్లపూసలంటే కూడా మహా పిచ్చండి. మా మమ్మీ గూడా పాపం ఒక టైంలో భలే ట్రెండింగ్‌గా వేసుకునేది. నిజం చెప్పాలంటే ఆవిడకి గోల్డ్‌లో ఉండేవండి చాలా వెరైటీస్. నాకేమో ఈ 1 గ్రాము సిల్వర్ పిచ్చనమాట. అంటే ఎందుకో నాకు ఆ గోల్డ్ మోడల్స్‌లో ఉన్న డిజైన్స్ కంటే ఈ డిజైన్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి నాకు. అందుకని నన్ను మీరు గమనించాలి వీడియోస్‌లో ఎక్కువ బ్లాక్ బీడ్స్ మారుస్తూ ఉంటాను. పోగులు పెద్ద తక్కువే కానీ కంపారిటివ్‌లీ బ్లాక్ బీడ్స్ అయితే రోజుకొకటి అలా ఇష్టమనమాట. డిఫరెంట్ డిఫరెంట్‌గా డ్రెస్‌ని బట్టి, శారీని బట్టి అలా వేసుకోవడం చాలా ఇష్టం నాకు. అండ్ ఇది చూసారా క్యూట్‌గా చిన్నగా ఉందండి పెండెంట్ ఎంత ముద్దుగా ఉందంటే మొత్తానికి 650 ఎంతో చెప్పి లేదు లేదు తగ్గించండి, తగ్గించండి అంటే 500కి అడిగాను. ససేమిరా కుదరదు మేడం ప్లీజ్ అని చెప్పి 550కేమో ఇచ్చిందండి. ఇంకొకటి కూడా ఏదో నచ్చితే మా ఫ్రెండ్‌కి అయ్యిమంది. ఏంటి సిరి ఏది చూస్తే అది కొనేస్తున్నావు పదా అని చెప్పి నీకెన్నున్నాయి ఇలాంటివి చలో చలో అంటే నోరు మూసుకొని అబ్బా! అమ్మే గాదు పక్కన ఫ్రెండ్స్ గూడా ఒక్కోసారి ఎనిమిస్‌లు తయారవుతారనుకున్నాను. సరే పద ఇది కొట్టేటట్టుంది ఎక్కువ సేపు స్పెండ్ చేస్తే అని జెప్పి కామ్‌గా నెక్స్ట్ కౌంటర్‌కెళ్ళామండి. కాపోతే ఈళ్ళేంటో కాస్త డిలే చేస్తారు గైస్. తొందరగా ఇవ్వచ్చు కదా! కాపోతే ఐ థింక్ నేనే మహా టెంప్ట్ అయిపోతూ సొల్లుగార్చేస్తూ కనిపిచ్చాను గదా! ఈ అమ్మాయి ఇంకెక్కువగా ఉంటదేమో అని జెప్పి బిల్లింగ్ డిలే చేసినట్టున్నారు. అదొక స్మార్ట్ టెక్నిక్ బిజినెస్‌లో. ఇదిగోండి ఇది చూసారా బుజ్జి గణేష భలే బావుంది అది కూడా 2 వరుసలొచ్చి. ఇటుపక్క ఈ కలెక్షన్ గూడా చాలా బావుందండి. ఇది 650 700 చెప్పిందండి. ఆ స్కై బ్లూ కలర్ స్టోన్‌ది. ఆ పక్కన చిన్నది ఇదిగోండి నేను ఇందాక పిక్ చేసుకున్నా గదా! అది సెకండ్ పీస్ అనమాట. అండ్ ఇటుపక్క ఈ ఫస్ట్‌ది చూసారా భలే ఉంది. కింద డాలర్ అదిరింది గానీ, ఆ పైనేంటో ఆ 2 వరుసలు మరీ మోటుగా అనిపిచ్చిందండి. పెద్ద చీర ఏమన్నా కట్టుకుంటే గానీ సూట్ అవ్వదా అన్నట్టుగా ఉందది. సో, మనం వేసుకునే రెగ్యులర్ డ్రెసెస్ మీద పెద్ద ఏమి నప్పదనిపిచ్చింది. బట్ దాని పక్కనుందయితే భలే డైమండ్ లుక్ తోటి భలే దగదగా మెరుస్తోంది గైస్. దానికి పోగులెయ్యున్నాయి జోడీ చేసిస్తానని జెప్పి ఆల్మోస్ట్ ఒక పావుగంట ఎతికింది. ఇంక మనకు నుంచునే పేషెన్స్ లేక వద్దులేం మనం తెల్లారేదాకా వెతికేటట్టున్నామని, ఆ ఫస్ట్ చూసిన బుజ్జిది తీసుకొని జంప్ జిలానీ చేశామనమాట. కానీ ఏమన్నా చెప్పండి గైస్ కాసేపుండి ఆ పోగులతో సహా తీసుకుంటే పోయేదనిపిచ్చింది. అది కూడా చాలా టెంప్టింగ్‌గా ఉందనమాట. కాపోతే చెప్పాను గదా! 70 స్టాల్స్ ఉన్నాయి. మేమక్కడ మహా తిప్పి కొడితే ఒక 10 కవర్ చేసుంటాం ఇప్పటికి. లేదు లేదు పద పద ఎళ్దాం అని జెప్పి మా ఫ్రెండ్ ఒకటే గోల. ఆ అమ్మాయి ఎతుకుతానే ఉంది. పోగులున్నాయి, పోగులున్నాయి అని జెప్పి. ఇంక సరేలే ఇంకెక్కువ సేపు ఆగితే ఇంకా లేట్ అవుతుంది అన్నట్టు ఏవండోయ్ మా మమ్మీ, మా అత్తమ్మ ఆ క్రౌడ్‌లో నడవలేక ఎలా వచ్చారో ఫస్ట్ లైన్‌లోనే అలాగే వెనక్కెళ్ళిపోయారనమాట వాళ్ళు. ఇంక వాళ్ళు ఫోన్‌లు బయట గూర్చుని. అమ్మో! ఇదంతా ఇట్లా వర్కౌట్ కాదులే బాబు అని జెప్పి ఇంకా గబగబా ఆ సింగిల్ బీడ్స్ ఉన్న నల్లబూసలు ఐ మీన్ సింగిల్ వరుసతో ఉన్న నల్లబూసలు తీసుకొని చలో 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 అని ఎళ్తున్నాము. ఈ చీర గుర్తుపట్టారా? మహా ట్రెండింగ్ అండి బాబు ఈ మధ్య. అలా చెక్సొచ్చి ఈ మధ్యలో గులాబీ పూలు. ఆ పువ్వులు లేకపోతే మాత్రం నాకైతే బెడ్‌షీటో, ఏ కర్టెనో అనుకునేదాన్ని. కాపోతే ఫ్లవర్స్ వచ్చి కాస్త బానే ఉంది. ఈ మధ్య కుర్తీస్ గూడా తెగేస్తున్నారు డిజైన్‌లో. అండ్ ఇంకేమున్నాయి? అబ్బో! హ్యాండ్ బ్యాగ్స్. నాకు పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ క్రేజ్ ఉండదు గైస్. మా పాప ఏసుకుంటది గానీ, నాకు చాలామంది గిఫ్ట్స్ ఇస్తుంటారు. నేను మళ్ళీ ఇంకోళ్ళకి గిఫ్ట్స్‌గా ఇచ్చేస్తూ ఉంటాననమాట. ఇంకేమున్నాయి ఇక్కడ? ఇదేదో బ్రైట్‌గా కనిపిస్తోంది. నాకేంటో డార్క్ కలర్స్ అంటే మహా పిచ్చి. సరే ఒక లుక్కేద్దాం ఉండండి. ఈ ఫ్లవర్స్ ఫ్లోరల్ ప్రింట్స్ బానే ఉన్నాయి. ఇక్కడ గూడా నేను ఏ ఊరు నుంచి తెచ్చారు, ఏ స్టాల్ అని చూద్దామంటేనేమో అక్కడ మెన్షన్ చేసి లేవు. ఇంక సరే పద అని జెప్పి అన్నట్టు ఆగండి, ఆగండి ఇక్కడేంటో ఇయర్ స్టడ్స్ ఉన్నాయి. ఏమైనా టెంప్టింగ్‌గా ఉంటే 1, 2 ఏసేద్దాము. ఏం బావున్నాయి ఇక్కడ ఏం పెద్దేం అనిపించట్లేదు. ఇక్కడేంటో బ్లాక్‌గా కనిపించినియండి ఫ్లవర్స్. నేను బ్లాక్ బీడ్స్ ఎక్కువ మారుస్తూ ఉంటాను గదా!
సరే ఆ బ్లాక్‌గా ఉన్న ఫ్లవర్స్ లాంటివి పెట్టుకుందామా అని చూసాను. దగ్గరగా వెళ్లి చూస్తే ఆ మెటల్ ఏంటో కొంచెం అట్లా చీప్‌గా అనిపించింది గైస్. ఐ మీన్ ఐ డోంట్ నో. నాకనిపించింది. లైక్ కొంతమంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. బట్ నాకది సెట్ కాదేమో ఒక్కోసారి స్కిన్‌కి అని చెప్పి నేను తీసుకోలేదు. పక్కనున్న వైట్, ఆ పక్కన ఇంకొక కలర్ పీచ్ కలరు అట్లా అదే ఫ్లవర్‌లో రకరకాల షేడ్స్ అనమాట. ఈ కౌంటర్ అంతా పెద్ద పెద్ద క్లచెస్ అండ్ ఫిక్స్డ్ అని పెట్టేసిందండి. రూ. 100 ఎనీథింగ్ అని చెప్పి. ఇవి భలే ఉన్నాయి గైస్. అంటే అప్పుడే 4, 5 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు బుజ్జి బుజ్జి ఫ్లేరీ ఫ్రాక్స్ ఏసుకొని పార్టీస్‌కి రెడీ అయినప్పుడు పెట్టుకోవడానికి క్రేజీగా ఉన్నాయన్నమాట. ఎనీవేస్ అది మన స్టైల్ ఆఫ్ ఇది కాదు. చలో చలో ఎళ్ళిపోదాం పదండి, పదండి. ఇక్కడేంటో కుర్తీస్ ఉన్నాయండి ఇటుపక్క. ఇంక ఇక్కడి నుంచి డ్రెసెస్ స్టార్ట్ అయిపోయాయి. చీరలు ఇంకా చాలు అన్నట్టుగా ఎళ్తూ ఉండి ఆ కార్నర్‌లో అండి బాబు ఆ చీర భలే అట్రాక్ట్ చేసింది నన్ను. బ్లౌజ్ అండి? జార్జెట్. బ్లౌజ్ చూపియరా? ఒక్క నిమిషం. ఐ లైక్ దిస్ ప్యాంట్స్ అచ్చా బ్లౌజ్ రన్నింగే ఇట్లా డాట్స్. అంటే ఇది పెద్ద డాట్స్ వస్తుంది. ఓహ్! ఇది దగ్గరగా చిన్న డాట్స్. కలర్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఆవిడ పాపం చచ్చి చెడి కలర్స్ ఎతికేలోపు నాకేంటో ఈ బ్లూ సారీ తెగ నచ్చేసిందండి. చూసిందొకటి, కొనిందొకటి లాగా. సరే ఈ బ్లూ సారీ కింద నేనండి ఒక టైంలో ఈ బ్లూ సారీని ఇంచుమించు 3000 కొన్నానండి. అంటే చాలా రోజులవుతుందిలెండి. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్. మరి ప్రైజెస్ తగ్గినాయా మరి ఏంటో తెలీదు గైస్. సేమ్ ఇదే బెనారస్ జార్జెట్ లాగా ఉంది ఫ్లోయింగ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్‌గా నాకు ఇందులో కూడా ఈ షిమ్మర్ సిల్వర్ స్ట్రైప్ తోటి డిజైన్ తెగ నచ్చింది. అండ్ సేమ్ బ్లూ కలర్ ఉందనమాట. ఆవిడ పాపం రంగులు ఎతికి తీసేలోపు నాకు వేరేది నచ్చింది. ఇంకా మనసు అట్లా ఆగట్లేదనమాట. ఇంక వీటిలో ఏమైనా కొనుక్కుందాం. ఈ మధ్య అండి మెహందీ ఈవెంట్స్‌కెళ్తుంటే గ్రీన్ షేడ్స్ శారీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి గైస్ నాకు. అంటే ఉంటే బాటిల్ గ్రీను లేదంటే డీప్ గ్రీన్స్ అలా అనమాట. బట్ నాకేమో ఈ మెహందీ గ్రీన్ కలర్స్ అంటే ఇష్టం. ఎందుకు ఆ మెహందీ ఈవెంట్స్ కట్టుకోవచ్చు, లేదంటే హల్దీ ఈవెంట్స్ కట్టుకోవచ్చు అని యెల్లోస్ అవి కొంటూ ఉంటాను. మరి తీసాక ఆవిడ ఫీల్ అయిద్దేమో అని చెప్పి చూసానండి. నాకెందుకో ఫస్ట్ చూసిన గ్రీనే నచ్చింది. తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ అదిగోండి చేయి పెడితే లోపలదంతా స్కిన్ కనిపిస్తోంది. మనమేమో నాకు ప్లీట్స్ పెట్టి కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. సింగిల్ ప్లీట్ ఏసుకొని కట్టుకోవాలంటే నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి ఈ చీరలు. చిన్న పిల్లలు, అప్పుడే పెళ్ళైన పిల్లలకైతే బావుంటుంది. మనలాగా 40స్‌కి వచ్చిన వాళ్ళకైతే కొంచెం నాకున్న ఫీలింగ్ ఏంటంటే కాస్త పలసగా ఉన్నాయి. కాస్త మరీ అట్లా సూపర్ యంగ్‌స్టర్స్ కట్టే శారీస్ లాగా అనిపించిందండి. వద్దులేమ్మా మళ్ళీ ఆ అమ్మ చూస్తే బాధపడేస్తది. నీకు ఎందుకే ఇలాంటి ఉల్లి పొరలు లాంటి చీరలు తెచ్చుకున్నావని అని కామ్‌గా పక్కన పెట్టి పాపం ఆవిడేమన్నా అనుకుందేమో అనిపించిందండి. లిటరల్లీ మొత్తం ఓపెన్ చేయించి బ్లౌజ్ ఎలా ఉంది? ఈ కొంగలు ఇంకెక్కడొచ్చినియి? చీర మొత్తం వచ్చినియా? పళ్ళులో వచ్చినియా? వెదర్ డౌట్‌లన్నీ అడిగాను ఏదో కొనేడ్చినట్టు. ఫైనల్‌గా కొనలేదనమాట మనం. పాపం స్వప్న గారండి ఎంత ఓపికగా చూపించిందంటే చాలా థాంక్స్ స్వప్న గారు. మీరు ఎక్కడన్నా ఐ మీన్ నా వీడియో మీకెక్కడన్నా కనిపిస్తే డెఫినెట్‌గా ఈ వీడియో ద్వారా మీకు థాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్‌గా నేను ఈటిలో ఏమైనా కలర్స్ ఉన్నాయా అని ఇందాక చెప్పాను కదండీ! బ్లూ సారీ ఒక టైంలో కొనుక్కున్నానని. అయితేనండి ఇక్కడ కాంట్రాస్ట్ బ్లౌజులు ఇచ్చారనమాట ఈ శారీస్‌కి. ఇదేంటసలు చీరకి, బ్లౌజ్‌కి సంబంధమే లేదు అంటే, లేదు మేడం ఇప్పుడు అదే ట్రెండ్ కంప్లీట్‌లీ ప్యూర్ కాంట్రాస్ట్ అని అన్నారు. నాకు ఎన్ని చూసినా ఏదో ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటారు కదా! ఆ టైప్‌లో ఆ గ్రీన్ తెగ నచ్చేసి, సరే మొత్తానికండి సూపర్ రీజనబుల్ ప్రైస్‌కైతే ఇచ్చారు. ఎంత ఏంటి అనేది ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్ కామెంట్ చేయండి. నేను అక్కడ రిప్లై ఇస్తాను. అండ్ ఇదైతే తీసేసుకున్నాను గైస్. చూసిందొకటి, కొన్నదొకటి అనమాట. కాపోతే వేసుకొని చూపించాను మా ఫ్రెండ్‌కి. లేదు షిరి నీకు ఇది చాలా చాలా బావుంది. ఈ గ్రీన్ చాలా బ్రైట్‌గా కనిపిస్తోంది అనంది. ఈ కింద కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ అన్నీ నాకున్నాయి గైస్. ఇంక అందుకని గ్రీన్ శారీ తీసుకొని కామ్‌గా పక్క స్టాల్‌కెళ్ళిపోయామనమాట. పాపం ఆవిడ నేను అడిగినట్టు చూపించాలని కానీ చాలా డెడికేటెడ్ అండి బాబు. అంటే కొంతమంది కొనేస్తున్నాము అనంగానే ఓకే అని చెప్పి ఇంకా వేరే ఏం చూడరు. బట్ ఈవిడ అలా కాదండి. నాకింకా ఏదో పాపం ఇంకా లోపలున్న కలర్స్, ఇంకా డిజైన్స్ చూపిద్దామని చెప్పి చాలా అసలు అంటే కష్టపడ్డారు ఒక మాటలో చెప్పాలంటే. అది తీసి, ఇది తీసి ఆవిడ కష్టానికి తగ్గ ప్రతిఫలం అన్నట్టుగా నేను తీసుకున్నానండి. ఎందుకంటే అంత డెడికేటెడ్‌గా నేను చాలా అరుదుగా కనిపిస్తారు మనకి. సో, అందుకని నేనైతే పిక్ చేసేసుకున్నాను. అండ్ బై ద వే ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలి కదండీ! సూపర్ సాఫ్ట్‌గా ఉంది. కట్టుకుంటే గ్రాండ్‌గా ఉందండి. అసలా పార్టీ వేర్ శారీ అనమాట. ఆ ప్రైస్‌కైతే రాదు. సరే మీకు తపనగా ఉండుంటుంది. ఎంత ఈ అమ్మాయి ఏంటి సస్పెన్స్ పెడుతుందని చెప్పి లెస్ దాన్ 1500 మోర్ దాన్ 1000 ఆ రేంజ్‌లో ఇచ్చిందనమాట. గెస్ కొట్టి కామెంట్ చేయండి మీకు కనుక తెలిస్తే. బీట్స్ ఆర్ టెంప్టింగ్ ఆల్వేస్. దీస్ ఆర్ ఆల్సో కార్డ్స్ అండి. 3 పీస్ మ్యామ్. సూట్స్.
కార్డ్ సెట్ చెప్పమంటారా? కాటన్స్ ఉన్నాయా? ప్యూర్ కాటన్స్ ప్యూర్ కాటన్ లేదు మ్యామ్, దాబు కాటన్. అంటే మిక్స్డా కొంచెం దాబు కాటన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక సెట్ చూపించండి నచ్చి బట్ ఇది कॉर्ड्स है क्या? प्योर कॉटन में बोली मैं ऐसा है क्या? तो हाउ मच इज दिस? దిస్ ఇస్ యూ విల్ గెట్ ఫర్ 13-1400. దాబు కాటన్. కొంచెం థిక్ ఉంది కదా. ఏమండి నేను ఈ ఎండ వేడికి తట్టుకోలేక మల్ కాటన్స్ అలా స్మూత్ కాటన్స్ అడిగాను. ఏంటో దాబు కాటన్ అని చూపించిందండి. అదేంటో మందంగా అనిపించింది గైస్. ఐ మీన్ ఫ్యాబ్రిక్ మీలో ఎవరికైనా ఐడియా ఉంటే అర్థమవుతుంది. అదిగోండి ఇప్పుడు వేసారు కదా బ్రౌన్ సూట్ కేకలా ఉంది, మెత్తగా మీగడలాగా అనమాట. కాకపోతే ఈ మధ్య అన్ని బ్రౌన్సే కొన్నాను గైస్. ఇంకా అందుకని లేదు లేదు వద్దు అని చెప్పి ఇంకా మంచిగా వెతుకుతుంటే నాకు మంచి ఇటుక రంగులో ఒక డ్రెస్ దొరికిందండి. క్రేజీగా ఉంది. చాలా మెటీరియల్స్ కుట్టించుకున్నాను. రెడీమేడ్స్ పెద్ద అంత కాస్ట్‌గా అనిపియట్లేదు వద్దులే అనుకుని కూడా కలర్‌కి పడిపోయానండి. అంత బ్యూటిఫుల్ కలర్ దొరికిందనమాట. మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. సాఫ్ట్ సాఫ్ట్ అండి. ये लेकिन वो कॉटन चाहिए ना, कॉटन नहीं है। కాటన్ సిల్క్ దిస్ ఇస్ కాటన్. हाँ वो ये कॉटन है। ఇందులో మీడియం ఉంటాయి ఇవ్వరా? ఇందులో మీడియం మనసులో అండి గట్టిగా అనుకుంటున్నాను. నాకు చాలా బ్రౌన్స్ ఉన్నాయి. ఈ మధ్య బ్రౌన్స్ కుట్టించుకున్నాను. బ్రౌన్ కుర్తీస్ ఉన్నాయి. వద్దు వద్దు అని. కానీ ఏంటో తెలియకుండా అడుగుతున్నాను. ఇందులో మీడియం ఉందా? ఇందులో మీడియం ఉందా? అని పిచ్చి పట్టినట్టు. తర్వాత మా ఫ్రెండ్ "షిరి ఉన్నాయి అంటున్నావు కదరా! ఎందుకు ఇదే కలర్ చూస్తున్నావు?" అంటే అప్పుడు రియలైజ్ అయ్యాననమాట. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే షాపింగ్‌లో మైండ్ పనిచేస్తాదండి బాబు. ఇందులో కలర్స్ ఉన్నాయా? బ్రౌన్స్ ఉన్నాయి చాలా. కానీ బాగుంది ఫ్యాబ్రిక్. ఇట్లా ఈ ఫ్యాబ్రిక్‌లో ఇంకేం డిజైన్స్ ఉన్నాయి చూపిరా? జస్ట్ మీరు డిస్ప్లేలో చెప్పండి. నాకు నచ్చితే కార్డ్స్. ఇవి కార్డ్స్ వర్టికల్ ఫ్యాబ్రిక్ కార్డ్స్. తీకండి ఆయన ఎక్కువ వద్దు నాకు. ఇది కూడా బ్రౌనే కదా మళ్ళీ. ఇట్లా మనం ట్రై చేస్తారా మ్యామ్? పార్టీ వేర్ అంత హెవీగా వద్దు. అది సిల్క్ మిక్స్ కదా. ఫ్యాబ్రిక్స్ లో వేరే డిజైన్ వేరే కలర్. మల్చిందేరి. అదే ఆ చందేరిగానే వద్దంట. పక్కన పెట్టేసి స్మూత్గా కావాలి. क्या क्लॉथ है? ఇది కూడా సిల్క్. కాటన్ సిల్క్ లేదా? సిల్కీగా ఉంది కదా కొంచెం. లేదు మ్యామ్. మొత్తానికండి షాప్ అంతా తిప్పించి ఆ అబ్బాయిని నాకు మల్ కాటన్, ప్యూర్ కాటన్ మెత్తగా ఉండాలి, హాయిగా ఉండాలి, బ్రీతబుల్‌గా ఉండాలి అంటే పాపం ఈ పర్పుల్ ఐ మీన్ ఈ లైట్ డిసెంబర్ పువ్వు రంగు వైలెట్‌ది తీసాడు. అదేంటో సిల్కీగా అనిపించింది ఫ్రెండ్స్. మరి తర్వాత ఇదిగోండి అబ్బా! నాకెంత నచ్చేసిందంటే ఇటుక రంగో మరి ఏం రంగో నన్ను మళ్ళీ తిట్టుకోమాకండి. "ఏమ్మా ఇది ఏ యాంగిల్ నుంచి నీకు ఇటుక రంగు లాగా అనిపించింది" అని చెప్పి కొంచెం అట్లా లైట్‌గా అనమాట. టమాటా పీచ్ అనుకోవచ్చు. పీచ్ కూడా కాదులే గైస్. ఇదేంటో మీకేమనిపిస్తే అలా అనుకోండి. బట్ భలే ఉందండి ఈ డ్రెస్. తెగ నచ్చేసింది. కొనేసుకున్నా మొత్తానికైతే. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. డ్రెస్ నాకు బాగుంటుందా లేదా అని. ఇంకా 2, 3 సార్లు అలా పెట్టుకొని చూసి తెగ మురిసిపోతూ పక్కన ఫ్రెండ్స్ కూడా టిక్ మార్క్ పెడుతుంటే ఆనందం ఉంటదండి లోపల నుండి. అబ్బో! యాక్చువల్‌గా గైస్ ఇలా ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్ళినప్పుడు, ఫ్యామిలీస్‌తో కలిసి ఎళ్ళినప్పుడు మనకు నచ్చింది మన ఒంటి మీద పెట్టుకుని వాళ్ళు కూడా యాహ్! సూపర్ అంటే ఓహో! భలే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనకు నచ్చి ఆల్మోస్ట్ పే చేసే టైంలో "ఏంటి మా నీకది ఏం సూట్ అవుతుందని కొనుక్కుంటున్నావు?" అంటది మా అమ్మాయొచ్చి. ఓహ్ షిట్! అని చెప్పి వెంటనే "వద్దులే బాబు మా అమ్మాయికి నచ్చలేదు" అని చెప్పి అలా పెట్టేస్తా అనమాట. నేను అంతలా ప్యాంట్ ఎందుకు చూసుకుంటున్నానో తెలుసా అండి? ఈ మధ్య టాప్ ఏమో మీడియము. ఆ ప్యాంట్ మీడియం ప్యాంట్ ఏమో వేస్ట్ దగ్గర టైట్ అయిపోతూ ఉంటుందనమాట. అందుకని అమ్మో! ఎందుకొచ్చిన గొడవ అని చెప్పి చెక్ చేసుకున్నా. వస్తది ష్యూర్‌గా అనింది. అదిగోండి చున్నీ కూడా చెక్ చేసుకుంటున్నా. మనమేమో టీవీ టవర్‌లో అంత బారున్నాము. ఆ చున్నీ పొట్టిగా ఉందంటే డ్రెస్ అందమే పోయిద్ది. మొత్తానికి పర్లేదులెండి. అంత సూపర్ బారుగా లేదు గానీ ఓకే. బానే ఉంది. అంటే మేము కొంచెం బారుగా కలర్ బాగుంది కానీ లెంత్ చూస్తున్నాను. మొత్తానికండి ఫైనల్‌గా పే చేసే ముందు ఒకసారి మళ్ళీ డ్రెస్‌ని చూసుకొని ఓవరాల్‌గా చెక్ చేసుకొని అన్నట్టు ఏవండో ఇది 2500 ఉందనమాట. వాళ్ళెక్కడో సిటీ అమీర్పేట, ఎస్ఆర్ నగర్ నుంచో వచ్చి పెట్టుకున్నారంట స్టాల్. పర్వాలేదండి. మంచి రీజనబుల్ ప్రైస్‌కే ఇచ్చాడు. ఇంతకీ ఎంతకి ఇచ్చుంటాడో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? చలో పక్క స్టాల్‌కెళ్ళిపోదాం రండి ఇంకా. I'll go with it.
ఇంకా డ్రెస్సులు షాప్స్ ఐ థింక్ ఎండ్ అయ్యాయండి. ఐ మీన్ కంప్లీట్ సూట్స్, 3 పీస్ సూట్స్ స్టాల్స్ ఎండ్ అయిపోయాయి. ఈ జ్యువెల్లరీ స్టాల్స్ కూడా బానే పెట్టారండి. బట్ సమ్‌హౌ చాలా ఓవర్ క్రౌడెడ్‌గా ఉంది. అంత ఫోకస్డ్‌గా చూడలేకపోయాము. ఇక్కడ కాటన్ కుర్తీస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఎండింగ్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ లాస్ట్ స్టాల్స్ వైపు వచ్చేసాము. 1000కి 3 ఇస్తానన్నారు. అండ్ నాకెందుకో డిజైన్స్ అండ్ కలర్స్ పెద్ద అంత టచింగ్‌గా అనిపియలేదనమాట. ఏదో అట్లా ర్యాండమ్‌గా చూసేసాను. సరే ఎనీవేస్ ఉన్నాయిలే రైట్ నౌ అని చెప్పి ముందుకెళ్ళిపోయాను. మీడియం లేదా? అన్నీ ఎక్సెల్. మనకేమో డార్క్స్ ఇష్టమా? ఏవండోయ్! ఆగండి, ఆగండి ఎక్కడికెళ్ళొద్దు. అద్దిరిపోయే మంగళగిరి శారీ ఫస్ట్ స్టాల్ నేను ఆగితే మా అమ్మ కోప్పడింది గదా! ఆ ప్లేస్‌కి మళ్ళీ వచ్చేసాను. అది బ్లౌజ్ అండి. మంచి మందార పువ్వులనమాట. ఒక 3 మందార పువ్వులొచ్చినియి స్లీవ్స్ మీద, అలాగే వెనక బ్యాక్ మీద. అండ్ చీర మొత్తం ఆల్ ఓవర్ ఇలా బాందిని డిజైను. గ్రే కలర్ అంటే మామూలుగా నచ్చదు. బట్ ఈ చీర అయితే అబ్బా! సూపర్ అట్రాక్టివ్‌గా ఉంది. అండ్ నేను కొనేసుకున్నాను కూడా. నేను కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ షార్టో చేసి పెడతాను చూసేద్దురు. ఇంతకీ వ్లాగ్ నచ్చిందా మరి? నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఈ రెడ్ చీర కూడా అద్దరిపోయింది అనుకున్నాను. కానీ ఏంటో ఓపెన్ చేస్తే పెద్ద గ్రే అంత అందంగా అయితే అనిపించలేదు గైస్. అందుకే వద్దులే బ్రో అని చెప్పి బై బై చెప్పేసేసి బయటికెళ్ళిపోయాం. కాకపోతే ఎంతైనా చెప్పండి గైస్, ఇష్టమైన ప్లేస్‌కి, ఇష్టమైన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో వెళ్ళిన ఆనందమే వేరు. మీకు కూడా నాలాగే ఫీలింగ్ ఉంది అంటే గనక కామెంట్ చేయండి. అన్నట్టు ఈ చీరలో చూసారా రెడ్ మందారం ఏదైతే గ్రే కలర్‌లో మనకి అట్రాక్టివ్‌గా కాంట్రాస్ట్‌గా కనిపించిందో, ఈ చీరలో అది కనిపియట్లా. ఎందుకనుకున్నారు? రెడ్‌లో రెడ్ కలిసిపోయిందనమాట ఫ్లవరు. సో, అవన్నీ గమనించుకొని వద్దని జెప్పేసా.